ఏంటి లింకులు అన్నాం చూడండి, పోయినసారి లింకులు అన్నాం చూడండి. అంత బ్యాక్ వెళ్ళాలంటే అంత సేకరించటము సామాన్యమైన పని కాదు. ఇది ఎవరి గ్రంథం? ఇది దేవుని గ్రంథం. అది ఫస్ట్ ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, ఇది దేవుని గ్రంథం. అంటే దేవుడు అంత భద్రపరుస్తున్నాడు, ఇన్ఫర్మేషన్ని దేవుడు భద్రపరుస్తున్నాడు. ఓకే, ఇన్ఫర్మేషన్ని దేవుడు భద్రపరిచి వంశం తర్వాత వంశం, తరం తర్వాత తరం, తరం తర్వాత తరానికి అందిస్తా ఉన్నాడు. ఎన్ని రిసోర్సెస్ వాడబడ్డాయంటే ఈ 1-2 దినవృత్తాంతాల్లో ఇక్కడ కొంత లిస్ట్ ఇస్తాను, మీరు జస్ట్ రాసుకోనండి, ఉపయోగం. ఎందుకంటే ఎవరైనా ఏదైనా క్వశ్చన్ అడిగినా కానీ మనం చెప్పడానికి ఉపయోగం. రైట్, ఒక లిస్టు నేను ఈ 1-2 దినవృత్తాంతాలు రాయటానికి వాడబడిన రిసోర్సెస్ అంటే తెలుగులో ఏమంటారండి? రిసోర్సెస్ అంటే ఆధారాలు అనుకోని పెట్టుకోండి. ఓకే, వాడిన రచనలు లేకపోతే రిసోర్సెస్ ఇంగ్లీష్లో రాస్తున్నాను, SOURCES, రిసోర్సెస్. 1 2 3 4 అట్లా చాలా ఉన్నాయి. 5 6 7 8 9 10 15 ఉన్నాయి ఇక్కడ చాలా. జస్ట్ రాసుకోండి, కొద్దిగా టకటక చెప్తాను, రెఫరెన్స్లు చెప్తాను. మీరు చదవగలిగితే ఆ రెఫరెన్స్లు చదవండి. అక్కడ తెలుగులో ఏముందో అది అర్థం. ఇక్కడ రెఫరెన్స్లు చెప్తాను. ఓకే, రైట్. ఫస్ట్ ద బుక్ ఆఫ్ ద కింగ్ ఆఫ్ ఇజ్రాయెల్ అండ్ జోదా. చూడండి, 1వ దినవృత్తాంతాలు 9:1. 1వ దినవృత్తాంతాలు 9:1 చదవండి, ఎవరైనా తీసిన వాళ్ళు. తీయలేదా? కొద్దిగా స్పీడ్ తీయండి, టైం అయిపోతుంది. చదవండి, ఎవరో ఒకరు చదవండి. ఇశ్రాయేలీల రాజుల గ్రంథము మరియు ఓకే, రైట్. ఇశ్రాయేలీల రాజుల గ్రంథం. ఈ వచనం కూడా చదవండి, 2 దినవృత్తాంతాలు 16-11. ఇశ్రాయేలీయుల రాజుల గ్రంథము. యోధా ఇశ్రాయేల్ రాజుల గ్రంథం. ఓకే, యోధా రాజుల గ్రంథము. ఓకే, ఫస్ట్ రిసోర్స్ ఇది ఇశ్రాయేలు యోధా రాజుల గ్రంథం అండి. ఓకే, ఫస్ట్ది ఇశ్రాయేలు యోధా రాజుల గ్రంథాలు. రెండవది 2వ దినవృత్తాంతాలు 24-27 చూడండి. 2వ దినవృత్తాంతాలు 24-27 ఏముంది? టక్ రాజుల సఖిత గ్రంథమా? సటీక గ్రంథమా? ఓకే, రాజుల సటీక గ్రంథం. ఓకే, ఇది రెండవది, రాజుల సటీక గ్రంథం. ఓకే, రెండవది రాజుల సటీక గ్రంథం. మూడవది నెక్స్ట్ చూడండి, రెఫరెన్స్ 1వ దినవృత్తాంతాలు 29-29. 1వ దినవృత్తాంతాలు 29-29. ఇక్కడేముంది? రెఫరెన్స్ రాంగ్ పడిందా? 29-29. అది దీర్ఘదర్శి సమూయేలు గ్రంథం. అది ఇక్కడ పాయింట్. ఒక్క నిమిషం, దీర్ఘదర్శి సమూయేలు గ్రంథం.
ఓకే, దీర్ఘదర్శి సమూయేలు గ్రంథం మూడవది. నెక్స్ట్ నాలుగోది. ఓకే, నాలుగోది రాసుకోండి. నెక్స్ట్ నాలుగోది 1వ దినవృత్తాంతాలు. అయ్యా అక్కడ ఇంకొక మాట ఉంది చూడండి, నాతానా. ఓకే, ఇదే రెఫరెన్సు. దీర్ఘదర్శి నాతాను, ప్రవక్త. ఓకే రైట్, ప్రవక్త ఎగు నాతాను. గాదు కూడా ఉంది. ఓకే 3. ఓకే రైట్, ప్రవక్త నాతాను గ్రంథం, గాదు గ్రంథం. ఓకే, గాదు వీళ్ళందరూ. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు ఎన్నోది? 4, 5. ఇప్పుడు చూసేది 5. ఓకే రైట్, ఈ 5లోనే ఇది రాసుకోండి. గాదు రాసుకోండి. దీర్ఘదర్శ గాదు. ఓకే, దీర్ఘదర్శి. ఓకే రైట్, నెక్స్ట్ దీర్ఘదర్శి అయినటువంటి గాదు గ్రంథము 5వది. 6. ఇప్పుడు నెక్స్ట్ 6. 9:29 చూడండి. 2 దినవృత్తాంతాలు 9:29. 2 దినవృత్తాంతాలు 9:29. అహజ్యానా? ఒక్క నిమిషం. అహియానా? అహియా గ్రంథం. ఓకే, ఆయన ప్రవక్తనా? అహియా ప్రవక్త గ్రంథం. అహియా ప్రవక్త గ్రంథం. ఓకే, అహియా. ఓకే, తర్వాత 7వది ఇద్దొక. ఓకే, ఒక నిమిషం ఆగండి. ఇద్దో, దీర్ఘదర్శి అయిన ఇద్దో. ఇది కూడా ఇక్కడే రెఫరెన్సు. ఓకే, అమ్మా అహియా. ఓకే, అహియా ప్రవక్త గ్రంథం రాసాంలే, నో ప్రాబ్లం. ఇద్దో గ్రంథం. ఓకే, ఇద్దో గ్రంథం అయిపోయిందా? నెక్స్ట్ ఓకే 8. 2 దినవృత్తాంతాలు 12-15 చూడండి. 2 దినవృత్తాంతాలు 12-15. ఓకే, షమాయానా? ఓకే రైట్, ఎన్నో వచ్చిన ఇది? రైట్, ఒక్క నిమిషం. షమయ. ఓకే, షమయ గ్రంథం. అంటే రాయటం అనేటువంటిది ఎంత ఇంపార్టెన్స్ గమనిస్తున్నారా దీంట్లో? అందుకోసం మీ మినిస్ట్రీకి సంబంధించినవి కూడా ఎప్పుడైనా రాయటం మంచిది. మినిస్ట్రీకి సంబంధించింది, ఇప్పుడు ఉదాహరణకు మీ లైఫ్ స్టోరీ, ఇప్పుడు యేసన్న గారి లైఫ్ స్టోరీ రాశారు, అంత పుస్తకం రూపంలో ప్రింట్ చేశారు. ఉదాహరణ చెప్తున్నాను. అట్లా భక్తుల జీవితాలు ఉన్నాయి చూడండి. కొంతమంది భక్తుల జీవితాలు, వాళ్ళ జీవితాలు రాయటం అప్పుడు ఏమవుద్దంటే, నీ తర్వాత ఎవరైనా చదివారనుకోండి, అదేమవుద్ది వాళ్ళకు ఎంత ఉపయోగకరంగా ఉంటుందో అది. కాబట్టి రాయటం అనేటువంటిది చాలా ఇంపార్టెంట్. మీరు రాస్తూ ఉంటుంటే, ఏదో ఒకటి రాస్తూ ఉంటుంటే ఇంగ్లీష్లో ఒక సామెత ఉంది, రైటింగ్ మేక్స్ మ్యాన్ ప్రెసైజ్, రీడింగ్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్. అంటే రాస్తా ఉంటుంటే ఏవి రాయకూడదో తెలుస్తుందట. ఓకే, రాస్తా ఉంటుంటే ఓకే ఇది రాయకూడదు, ఓకే ఇట్లా రాయాలా, ఇట్లా కుదించి ఇట్లా రాయాలంటే తెలుస్తుంది. చదువుతూ ఉన్నాం అనుకోండి, చదువు ఎక్కువ చదవటం వల్ల మనకేమవుద్దంటే పర్ఫెక్ట్ అంటే పరిపూర్ణం అవుతాం. ఓకే, ఎందుకోసం చదవటం చాలా మంచిది. చదవాలి మీరు. ఫస్ట్ మనకు టెక్స్ట్ బుక్ ఏంటి? బైబిల్. ఫస్ట్ టెక్స్ట్ బుక్ బైబిల్. ఆ తర్వాత ఏ బుక్స్ అయినా సరే, ఏదైనా బైబిల్ చదవటం, బైబిల్ సంబంధించిన రిలేటెడ్.
యాత్రికుని ప్రయాణం మొన్న పోయిన వారిని చెప్పాను నేను. ఓకే, నెక్స్ట్ 8 అయిపోయింది, 9. నెక్స్ట్ 9 2 దినవృత్తాంతాలు 12-15 చూడండి అయ్యా. ఇక్కడే ఉంది, ఇక్కడే ఉంది చూడండి. ఇద్దో అనేటువంటి ఒక మాటను చూడండి, అది అక్కడే. ఇద్దో రచించిన వంశావళులు. ఓకే, ఇది ఇద్దో రచించిన వంశావళులు. ఇద్దో రచించినటువంటి వంశావళులు. ఎందుకు అంత అవసరం ఏంటి? వంశావళులు ఎందుకు రాయాలా? నేను పోయినసారి ఒకసారి అడిగాను అనుకుంటా. మా తాత పేరు తెలుసు నాకు, వెంకయ్య గారు. ఇంకో వాళ్ళ నాన్న పేరు నాకు తెలియదు. ఇంకో వాళ్ళ నాన్న ఒక 15, 20, 30 తరాల దాకా చెప్పురా అంటే ఎవరైనా చెప్తారా? తెలియదు. కానీ బైబిల్లో ఎన్ని తరాలు ఎన్నికెళ్తున్నాడు? చాలా తరాలు ఎన్నికెళ్తున్నాడంటే మనం ఈ గ్రంథాన్ని నమ్మవచ్చు. ఈ గ్రంథం గురించి ఎక్కడైనా సరే చెప్పటానికి మనం ధైర్యంగా చెప్పవచ్చు. ఓకే, ఇది కల్పిత కథ అసలు కానే కాదు. ఓకే, నెక్స్ట్ ఇద్దో రచించిన వంశావళులు. నెక్స్ట్ 10. దీర్ఘదర్శి ప్రవక్త. దీర్ఘదర్శి సమూయేలు చూడండి. సమూయేలు దీర్ఘదర్శి అని రాశారు కదా. సమూయేలు దీర్ఘదర్శి అయిన సమూయేలు అని. ఓకే, ఉదాహరణకు చెప్తున్నాను. సమూయేలు దీర్ఘదర్శి అన్నారు. ఓకే, ప్రవక్తలేమో సామాన్యంగా ప్రవక్తలు ఎట్లుంటారంటే రాబోతున్నటువంటి దాని గురించి ముందే ఒక దేవుని యొక్క ప్రణాళికను బట్టి దేవుని దగ్గర నుండి మెసేజ్ పొందుకొని హెచ్చరిక చేయటం, జనాన్ని అప్రమత్తం చేయటం. కానీ దీర్ఘదర్శి ఏం చేస్తాడంటే దీర్ఘదర్శి ఆ ప్రజల మధ్యలోనే ఉంటాడు, వాళ్ళని నడిపిస్తూ ఉంటాడు. ఓకే, వాళ్ళను సరైన దారిలో ధర్మశాస్త్రం బోధిస్తూ నడిపిస్తుంటాడు. ప్రవక్త ఏమో రాబోయేటువంటి ప్రమాదం గురించి హెచ్చరిక చేస్తుంటాడు. అది ప్రవక్త. మేజర్ డిఫరెన్స్ అది. ఇద్దరి చాలా విషయాలు కలుస్తాయి. కానీ ఈయనేమో ఉదాహరణకు సమూయేలు జనం మధ్యలో ఉన్నాడు, ధర్మశాస్త్రం బోధించాడు సమూయేలు. కానీ సమూయేలు భవిష్యత్తు గురించి ఏం చెప్పలా మ్యాక్సిమం. కానీ ప్రవక్తలు చూస్తే యెషయా, ఇర్మియా, యెహెజ్కేలు వీళ్ళందరూ ఉన్నారు చూడండి. వాళ్ళంతా ఎక్కువ దేని గురించి, భవిష్యత్తు ఏం జరగబోతుంది, ఏ దేశాలకు ఏం జరగబోతుంది, వాళ్ళకి దేవుడు ప్రత్యేకంగా బయలుపరిచాడు. ప్రోఫెట్ అంటారు దాన్ని. PROPHET. ప్రో అంటే ఫర్. ఓకే, ప్రాఫెట్ అంటే ఫర్ గాడ్ అని అర్థం. దేవుని కోసం, దేవుని తరపున నిలబడిన వ్యక్తి, దేవుని దగ్గర నుంచి వచ్చే సందేశమే అదయ్యా దీర్ఘదర్శి అంటే. దానికి ప్రవక్తకు మెయిన్ డిఫరెన్స్ అది. దీర్ఘదర్శి ప్రజల మధ్యలోనే ఉంటాడు, వాళ్ళకి ధర్మశాస్త్రం అంతా బోధిస్తుంటాడు. ఎప్పుడో ఒకసారి ఏదో చెప్తుంటాడు. కానీ ఆయన మెయిన్ పర్పస్ మాత్రము భవిష్యత్తు గురించి లేకపోతే రాబో ఉగ్రత గురించి చెప్పడం కాదు అది. ఓకే, నెక్స్ట్ ఇద్దో రాశామా. నెక్స్ట్ 20:34 చూడండి. 2 దినవృత్తాంతాలు 20:34. 2 దినవృత్తాంతాలు 20:34. ఎవరు? యెహూనా? ఓకే, ఒక్క నిమిషం. ఓకే, ట్రీటేజ్ ప్రాఫెట్ ఇద్దో ద యానల్స్ ఆఫ్ యెహూ. ఓకే, ద సన్ ఆఫ్ హనానీ కుమారుడైన యెహూ అండి. ఆయన హనానీ కుమారుడైన యెహూ. ఓకే, హనానీ కుమారుడైన యెహూ గ్రంథం అది. కొంతమంది అంతకుముందు యెహూ పరిపాలన చేశాడు అహాబ్ టైంలో. అహాబ్ తర్వాత వాళ్ళు ఒకటి కాదు, అది గుర్తుపెట్టుకోండి. ఓకే, రైట్. నెక్స్ట్ అంతవరకు సరిపోవచ్చు అండి. ఏమైనా ఫోటో తీసుకుంటారా? ఫోటో ఒకటి తీస్తారా? గ్రూప్లో పెడదాము రానటువంటి వాళ్ళకి. 1-2 దినవృత్తాంతాల రచనలో వాడబడిన రిసోర్సెస్.
అయిపోయిందా? ఓకే, రైట్. నెక్స్ట్ 2వ దినవృత్తాంతాలు 26, 22 జరుపుతున్నానండి. జరపొచ్చా? ఓకే ఓకే. కింద కింద చూడండి, కింద రాసు, కింద ఉంచుతాలే. 22 22 ప్రవక్త అయినా యెషయా అది. ఓకే, నెక్స్ట్ ఉజ్జియా, ద యాక్ట్స్ ఆఫ్ ఉజ్జియా బై ఐజయా. ఓకే, రైట్. నెక్స్ట్ 11, 2వ దినవృత్తాంతాలు 26, 2వ దినవృత్తాంతాలు 26, 22. ఓకే, యెషయా ఉజ్జియాను గురించా? ఉజ్జియా గురించి యెషయా గ్రంథం, యెషయా రాసినటువంటివి ఉజ్జియా గురించి మాత్రమే. ఓకే, నెక్స్ట్. ఓకే, ఆ తర్వాత 14, సారీ 12, రైట్ 12. అది 12 కాదా? అహియా వచ్చింది కదండి, వచ్చింది. షమయ వచ్చింది. ఇద్దో ప్రవక్తని, ఇద్దో వంశావళులు, ఇద్దో రాసిన వంశావళులు. ఓకే, ఇక్కడ ఒకటి రాసుకోండి. 2వ దినవృత్తాంతాలు 13, 22 చూడండి. 2వ దినవృత్తాంతాలు 13, 22. ఇద్దో రచించిన సటీక గ్రంథము. ఓకే, ఇందాక ఎవరో సటీక గ్రంథం ఒకరు రాశారే. ఓకే ఓకే, ఇప్పుడు ఇద్దో రచించిన సటీక గ్రంథం. ఓకే, రైట్. ఇక్కడ అది అయా చదివి ఇంగ్లీష్లో, తెలుగులో కొన్ని పదాలు మనకి గ్రాంధిక భాష కదా అప్పుడు వాడింది. ఓకే, రైట్. ఒక్క నిమిషం చూస్తున్నాను. ట్రీటైజ్ అంటారు దాన్ని. సటీక గ్రంథం అంటే చిన్నది, ట్రీటైజ్ అంటే చిన్నదన్నమాట. పెద్ద గ్రంథ చుట్టలు ఉంటాయి కానీ చిన్నవి ఉంటాయి కొన్ని, అది ట్రీటైజ్ అంటారు దాన్ని. చిన్నది అనమాట. సటీక గ్రంథం అంటే చిన్నది, కంపారిటివ్లీ పెద్ద గ్రంథంతో పోలిస్తే చిన్నదనమాట, చిన్న గ్రంథం. ఓకే, 12, 13. ఇప్పుడు 13, నెక్స్ట్ 13. ఓకే, 32, 32. 2వ దినవృత్తాంతాలు 32, 32. 32, 32. దర్శనములు. ఓకే, యెషయాకు కలిగిన దర్శనముల గ్రంథం. ఓకే, అది యెషయాకు కలిగిన దర్శనముల గ్రంథం, అది దర్శనముల గ్రంథం 13. నెక్స్ట్ 14, ద రికార్డ్స్ ఆఫ్ హోజాయి 33, 19 చూడండి. 33, 19. దీర్ఘదర్శులు అన్నాడా? ఓకే, దీర్ఘదర్శులు అన్నాడు. ఎన్నోది? 14. ద రికార్డ్స్ ఆఫ్ హోజాయా అని లేదా అక్కడ? ఆ వ్యక్తి పేరు లేదా? హోజయి అనేటువంటి ఆయనండి. రైట్, కరెక్ట్. దీర్ఘదర్శి గ్రంథం
హోజయి దీర్ఘదర్శి గ్రంథం. హోజయి ఆయన పేరు రాసుకున్నాడు. హోజయి పైన కింద ఏమైనా ఉందేమో కొద్దిగా జాగ్రత్త చూడండి ఆయన పేరు. 2వ దినవృత్తాంతాలు 33:19 చదివింది ఇప్పుడు 19. ఓకే, ఎనీవే రైట్. నెక్స్ట్ ఇంకొకటి 15 ద అకౌంట్స్ ఆఫ్ క్రానికల్స్ ఆఫ్ కింగ్ డేవిడ్. 1వ దినవృత్తాంతాలు 27-24. 1వ దినవృత్తాంతాలు 27-24. 27-24 అండి. దావీదు గురించి ఉంటుంది చూడండి అక్కడ. ఒకసారి చదవండి. దావీదు రాజు వృత్తాంతముల గ్రంథం అక్కడ. ఓకే, దావీదు రాజు వృత్తాంతాల గ్రంథం. ఓకే, 16 దావీదు రాజు వృత్తాంతాల గ్రంథం తర్వాత. ఓకే, నెక్స్ట్ 2వ దినవృత్తాంతాలు 35:4 చూడండి. 2వ దినవృత్తాంతాలు 35:4. దావీదు సొలొమోను రచనలు అనొచ్చు. ఓకే, దావీదు సొలొమోను రచనలు. ఓకే, దావీదు సొలొమోను ఇద్దరు రాసినటువంటివి. ఓకే, ఇంక వీటితో పాటుగా ఇంకొన్ని ఉన్నాయి. ఓకే, 2వ దినవృత్తాంతాలు 32:10-17 చూడండి. 2వ దినవృత్తాంతాలు 32:10-17 ఏమున్నది అక్కడ? 32:10-17 32:10-17 ఒకసారి చూడండి జాగ్రత్తగా. దొరికిందా దొరకలేదా? అసలు ఉందా లేదా? చదవండి ఉంటే. 2వ దినవృత్తాంతాలమ్మా. పది టు పదిహేడు పెద్ద చదవండి. సన్హెరీబు. ఓకే, అంటే ఏమంటే చాలండి. ఇక్కడ వాక్యంలో ఏముందంటే సన్హెరీబు సెలవిచ్చినది ఏమనగా అని ఉంది కదా. అష్షూరు రాజు అయిన సన్హెరీబు సెలవిచ్చినది ఏమనగా, ఈ అష్షూరు రాజు ఇట్లా మాట్లాడాడు, యెరూషలేముకి వెళ్ళి యెరూషలేము గురించి ఇట్లా మాట్లాడాడు అని వాళ్ళ రికార్డ్స్లో రాయబడి ఉంటుందంటారా? రాయబడి ఉండదా? వాళ్ళ రికార్డ్స్లో రాయబడి ఉంటుంది. అది సన్హెరీబు రాజు. ఒక నిమిషం, ఏముంది ఇంగ్లీష్లో?
ఓకే, లెటర్స్ ఆఫ్ సన్హెరీబ్. సన్హెరీబు అది సన్హెరీబు రాసిన పత్రికలు అవండి. సన్హెరీబు రాసిన పత్రికలు. ఇన్ని రిసోర్సెస్ని వాడుకోవటం జరిగింది 1-2 దినవృత్తాంతాలు రాయడానికి. 1-2 దినవృత్తాంతాల్లో ఇంతమంది పేర్లు, అంత ప్రస్తావన, ఇదంతా చాలాసార్లు మనం స్కిప్ చేస్తాం కదా. చాలాసార్లు ఇదంతా మనం చదవలేవరా, అనవసరం అని స్కిప్ చేస్తాం. స్కిప్ చేయకూడదు వాక్యం. అది అవసరం లేదనుకుంటే దేవుడు కట్ చేసేవాడు అంతవరకు, అవునా కదా? అంతవరకు కట్ చేసి అవతల పడేసేవాడే. కానీ చదవాలా. ఓకే, రైట్, రాసుకోండి. వాడిన రచనలు అనొచ్చు, వాడబడిన ఆధారాలు, అది రాసుకోండి, ఏం కాదులే. ఓకే, వాడిన ఆధారాలు ఏదో ఒకటి. ఓకే, రైట్. కాబట్టి ఇక్కడ మనం చూసేది ఏంటంటే, ఇక్కడ 1-2 దినవృత్తాంతాలు రాయడానికి ఇన్ని రిసోర్సెస్ వాడబడ్డాయి. ఇంతగా ఎందుకు వాడాడు అంటే, చెప్పాను కదా, బ్యాక్గ్రౌండ్ స్టోరీ. ప్రతి బుక్కి బ్యాక్గ్రౌండ్ స్టోరీ చాలా అవసరం అండి. మీరు బైబిల్ బోధిస్తున్నారంటే, మొన్న ఒకసారి వెళ్ళాను ఒక చోటకి. ఎండవేళలో అబ్రాహాము ఎక్కడున్నాడు ఉంటే ఎవరు వచ్చారు అక్కడికి? ఒక ఆయన ఎట్లా చెప్తున్నాడు, చాలా సీనియర్ సేవకులు ఆయన. తండ్రి కుమార పరిశుద్ధాత్మ వచ్చాడు. తండ్రి పరిశుద్ధాత్మ ఎప్పుడైనా శరీరం ధరించుకున్నారా? పాత నిబంధనలో కానీ కొత్త నిబంధనలో కానీ తండ్రి పరిశుద్ధాత్ముడు శరీరం ఎప్పుడైనా ధరించుకున్నారా? ఎక్కడ లేదు. కానీ కుమారుడు శరీరాన్ని ధరించుకున్నాడు కొత్త నిబంధనలో, అవునా? మరియ గర్భంలోకి వచ్చి. కాబట్టి పాత నిబంధనలో కనపడింది మనిషిగా కనపడ్డాడంటే, కొత్త నిబంధనలో మనిషిగా కనపడబోతున్న ఆ కుమారుడే. అంటే ఆ కుమారుణ్ణి యెహోవా అని సంబోధించారు. పాయింట్ అర్థమవుతుందా మీకు? ఆయన ఏమన్నారు? యెహోవా, నా ప్రభువా అన్నారు. అంటే పాత నిబంధనలో ప్రస్తావించబడినటువంటి యెహోవా అని ప్రస్తావించబడినటువంటి ఆయన ఎవరు? యేసుక్రీస్తు ప్రభు. ఆయన శరీరంతో వచ్చాడు అక్కడ అబ్రాహాము దగ్గరికి. రొట్టెలు ఈయన తిన్నారు కదా, ఇంకొక ఇద్దరు కూడా ఉన్నారు కదా. వాళ్ళు ఎవరు? దూతలు. వాళ్ళిద్దరు దూతలు మనకు 19వ అధ్యాయంలో కనపడుతుంది. ఆ ఇద్దరు దూతలు ముందుకు వెళ్ళారు, సొదొమ వైపుకి వెళ్ళారు అన్నది. ఇద్దరు దూతలు జనానికి కనపడ్డారా, కనపడలేదా? కనపడుతున్నారు కదా. అంటే ఇద్దరికి కూడా మనిషి ఇలాంటి బాడీ ఉంది. ఓకే, పాత నిబంధనలో అక్కడక్కడ మనం చూస్తుంటాము దూతలు మానవ బాడీలతో వచ్చే అవకాశం ఉంది. మరియ దగ్గర గాబ్రియల్ దూత వచ్చాడు రాలేదా? ఓకే, యేసేపు దగ్గరికి వచ్చాడు రాలేదా? కనపడ్డాడు, కనపడలేదు, అట్లా. కాబట్టి తండ్రి పరిశుద్ధాత్మ ఎప్పుడు కూడా మానవ శరీరంతో రాలేదు. అట్లా మనం ప్రకటన చేయకూడదు. ముగ్గురు వచ్చారనగానే వెంటనే ఎక్కడికి వెళ్తాం? తండ్రి కుమార పరిశుద్ధాత్మ దగ్గరికి వెళ్తాం. అట్లా తీసుకున్నాను అనుకోండి, అబ్బాయి మర్మాలు எனக்கு తెలిసిందే అనుకుంటుంటే, అవన్నీ అట్లా చెప్పకూడదు. అందుకోసమే మనం ప్రతి బుక్కి అక్కడ చదివినప్పుడు వాటి బ్యాక్గ్రౌండ్ చాలా చాలా ఇంపార్టెంట్. ప్రతి బుక్కి బ్యాక్గ్రౌండ్ చాలా ఇంపార్టెంట్. ఏంటి ఇది, ఎప్పుడు ఏ టైంలో రాస్తున్నాడు? అందుకోసమే నేను మీకు ఇదంతా బ్యాక్గ్రౌండ్ అనేటువంటి తెలిస్తే మనకు విషయం చాలా అవగాహన వస్తుంది. అవగాహన లేదనుకోండి, ఏది పడితే చెప్తుంటాము, ఎవరు చెప్పినా నమ్ముతుంటాం. ఓకే, మనం వేరే వాళ్ళు చెప్పేది ఇది కరెక్టా కాదా? మీరెవరు? మీరంతా థియాలజీ స్టూడెంట్స్. మీరు థియాలజీ స్టూడెంట్స్ కాబట్టి ఇది కరెక్టా కాదా ముందు జాగ్రత్తగా పరిశీలన చేయాలి. ఆయన రాంగ్ చెబుతున్నాడు అనుకోండి, వందనాలండి ఈసారి రావద్దని చెప్పాలి. ఓకే, వందనాలండి ఈసారి వద్దులే అని నిర్మోహమాటంగా చెప్పాలి. ఎందుకంటే అంతే రావద్దని చెప్పొద్దులే, నేను ఊరికి మామూలుగా అంటున్నాను అది. కాబట్టి ఆ వందనాలు వేసారు, వందనాలు. కొంతమంది పాపం అవగాహన లేకుండా చెప్పటం వలన ఇదేంది కొత్త బోధలాగా ఉందని చెప్పేసి చాలామంది అటు వెళ్తారు. ఎనివే,
ఓకే రైట్. ఈ 1-2 దినవృత్తాంతాలలో మనం ఇక్కడ చూసేది ఏంటంటే ఎక్కువ మంచి స్టోరీస్ రాస్తాడు. ఏంటి? మంచి స్టోరీస్. సౌలు యొక్క పరిపాలన, సౌలు పరిపాలన గురించి కొంత రాస్తాడు. ఎందుకు సౌలు పరిపాలన గురించి రాయాలి చెప్పండి? ఇప్పుడు సౌలు పరిపాలన 1 దినవృత్తాంతాల్లో రాయబడింది. ఎందుకు సౌలు యొక్క పరిపాలన గురించి రాయాలి? గుర్తుపెట్టుకోండి, ఇక్కడ బ్యాక్గ్రౌండ్ చాలా ఇంపార్టెంట్. యోధా బబులోను చెరలోకి పోయింది ఏ గోత్రాలు? ఇంకా అది పాయింట్ అర్థమవుతుందా మీకు? అంటే బబులోను చెరకపోయింది ఏ గోత్రాలంటే యోధా బెన్యామిన్. ఈ 2 గోత్రాలే కలిసి ఉన్నాయి చివరిదాకా. ఆ 10 గోత్రాలు సెపరేట్ అయిపోయాయి. ఈ 2 గోత్రాలు మాత్రము మేము దావీదుని అంటిపెట్టుకొని ఉంటాము, దావీదు వంశంతోనే ఉంటాము, దావీదు వంశంలో నుంచి వచ్చిన వ్యక్తే మాకు రాజు అని ఈ 2 గోత్రాల వాళ్ళే ఎక్కువ యోధాలో కొనసాగారు. అందుకోసము సౌలు గురించి కూడా, సౌలు ఏ గోత్రం? బెన్యామీను గోత్రం. ఓకే బెన్యామీను, ఇదిగో బెన్యామీను గోత్రంలో చూసిన సౌలు గురించి మాట్లాడతాడు. సౌలు ఎందుకు తృణీకరించబడ్డాడు, సౌలు ఇదిగో ఈ పొరపాట్లు ఉన్నాయి అని ఎత్తి చూపిస్తూ ఆడ ప్రస్తావిస్తాడు. సౌలు ఎట్లా విధేయుడుగా ఉండటం వల్ల దేవుడు తిరస్కరించాడు, కాబట్టి దావీదు విధేయుడుగా ఉండటం వల్ల దావీదుని స్థిరపరిచాడు దేవుడు. దావీదు వంశం ఇంకా కొనసాగుతుందని దేవుడు చెప్పాడు అని చెప్పేసి ఆ స్టోరీ లైన్ మొత్తం తీసుకొని వస్తాను. ఆ స్టోరీ లైన్ అంతా 1-2 దినవృత్తాంతాల్లో. ఇప్పుడు చూడండి, పేజ్ నెంబర్ 115లోకి రండి దయచేసి. 116. కొద్దిగా ఇక్కడి నుంచి కొద్దిగా స్పీడ్గా వెళ్తానండి, ఎందుకంటే ఇంకా స్పీడ్ అందుకోవాలి కొద్దిగా. అమ్మా చెప్పు, ఏమున్నాయి అక్కడ? అది మెన్షన్ చేయలేదు, మనం చదవండి. మాది అక్కడే ఉంది, చదువు. ఒకవేళ మిస్ ఇక్కడ రాసామా? ఇదా? ఇక్కడ 32 రాశా. యెషయా కలిగిన దర్శనముల గ్రంథం. రాజుల గ్రంథం అది కూడా వచ్చింది ముందు. ఇవన్నీ ఇన్ని రిసోర్సెస్, ఎన్ని సర్వే అంటారు చూడండి. నేను సర్వే చేశాను కాబట్టి నా డాక్టరేట్ ప్రోగ్రామ్ సర్వే అనేటువంటి చాలా ఇంపార్టెంట్. ఎనీ సర్వేలో చాలా ఎక్కువ శాంపిల్స్ అంటారు. శాంపిల్స్ అంటే అర్థం ఏంటంటే ఎక్కువ మందిని ఇంటర్వ్యూ చేస్తారు చూడండి. ఎక్కువ మంది ఎవరైతే ఎక్కువ మందితో ఇంటర్వ్యూ చేస్తారో ఆ సర్వే చాలా స్టాండర్డ్ అనమాట. ఆ సర్వే ఎప్పుడూ స్టాండర్డ్ సర్వే. దాన్ని అట్లా తీసుకుంటారు. ఎన్ని శాంపిల్స్, మీరు ఎంతమందిని, శాంపిల్స్ అంటే అర్థం ఏంటంటే ఎంతమందిని మీరు పరిగణలోకి తీసుకున్నారు, ఏ కేటగిరీసు, ఆ కేటగిరీలో చదువుకున్న వాళ్ళు ఉన్నారా, చదువు లేని వాళ్ళు ఉన్నారా, మధ్య వయసు వాళ్ళు ఉన్నారా, చిన్న వాళ్ళు ఉన్నారా, పెద్దవాళ్ళు ఉన్నారా, వాళ్ళల్లో పాస్టర్స్ ఉన్నారా, లేమెన్ ఉన్నారా, ఇట్లా చూస్తుంటారు. వాళ్ళల్లో పొలిటికల్ లీడర్స్ ఉన్నారా, వాళ్ళల్లో హెచ్ఆర్లు ఉన్నారా, హ్యూమన్ రిసోర్సెస్ పర్సన్స్ అలాంటి వాళ్ళు ఉన్నారా. అన్ని కేటగిరీలను మనం కనుక ఒక సర్వేలు మిక్స్ చేసామనుకోండి, ఆ సర్వే అనేటువంటిది చాలా ఎస్టాబ్లిష్డ్ సర్వే అంటారు. ఇక్కడ ఎన్ని రాయబడ్డాయి? 17 గ్రంథాలు తీసుకొని రాశాడంటే ఏదో ఒక గ్రంథంలో నుంచి రాసింది కాదు ఇదంతా. స్టోరీ ఒక గ్రంథంలో నుంచి రాసింది కాదు ఇది. కాబట్టి ఈ బైబిల్ని మనం గుండె మీద చేసుకొని ధైర్యంగా చెప్పవచ్చు, ఇట్ ఈజ్ ఏ హిస్టారికల్ బుక్. ఇది నిజంగా చారిత్రాత్మక గ్రంథం. ఇది ఊహించిన కథ అసలు కాదు. ఇది ఊహించిన కథలు అయితే ఇన్ని పేర్లు ఎక్కడి నుంచి వస్తాయి? ఇన్ని పేర్లు ఎక్కడ దొరుకుతాయి అసలు? ఊహించిన కథ అయితే 1, 2 పేర్లు, 4 పేర్లు, 10 పేర్లు, 20 పేర్లు రాస్తారా? ఇంకా 20 పేర్లు రొటేట్ అవుతూ ఉంటాయి, మొత్తం అయ్యే కంటిన్యూ అవుతూ ఉంటాయి ఆ గ్రంథం అంతా. కాబట్టి రైట్. పేజ్ నెంబర్ 116 చూడండి, జాగ్రత్త చూడండి. రైట్. అధ్యాయాలు 1-2 దినవృత్తాంతాల్లో. ఇక్కడ 1 దినవృత్తాంతాలు ఇశ్రాయేలీల యొక్క వంశాలు మూలాలు ఇచ్చాడు. అక్కడ రెఫరెన్స్లు ఉన్నాయి, మీరు జాగ్రత్తగా చూసుకోనండి. అన్ని డీటెయిల్డ్గా వెళ్ళాం మనము. సౌలు పతనానికి కారణాలు ఏంటి? 2వ కాలంలో 10వ అధ్యాయంలో సౌలు అవిశ్వాసత, అవిధేయత, దేవుని అడగకపోవటం, శకునాలు చూడటం. శకునాలు చూడకూడదు. ఇశ్రాయేల్ రాజులు ఎవరైనా ఏమైనా చేతులు చూపించుకునే వాళ్ళు ఉన్నారు ఇక్కడ? ఎవరైనా సోది ఆ శిలకపస్తి ఇలాంటివి చూపించుకునే, అలాంటి చూపించకూడదు. అలాంటి చూపించిన వాళ్ళని ఏముందో తెలిసిన? పాత నిబంధనలో రాళ్లతో కొట్టి చంపండి అని ఉంది.
అలా చూపించుకునే వాళ్ళని రాళ్లతో కొట్టి చంపాలి. ఎందుకు చాలా గాడ్ ఈజ్ సో ఫిరోషియస్, హీఈస్ సో జలస్. ఆయన చాలా జలస్, అంటే అసూయ కాదు, జీల్ అంటాను చూడండి. జీలు అని వాడికి బాగా జీల్ ఉంది అంటాను చూడండి. జీల్ అంటే ఒక రకమైనటువంటి పాజిటివ్లో ఉన్నటువంటి, నేను నా దేశం కోసం ఏదైనా చేయాలా అనేటువంటి ఉంటుంది చూడండి ఒకటి, అది జీల్ అంటే. నేను ఏదో ఒకటి సాధించాలా అనేది జీల్, అది జీల్ అంటే. జలస్, హీ ఈజ్ సో జలస్ ఆయన. ఇప్పుడు ఆయన దగ్గరకు వచ్చి అడగాలి కానీ, ప్రభా మాకేం జరుగుద్ది ప్రభా, మాకేం జరుగుద్ది ప్రభా అని ఆయన దగ్గర అడగాలి కానీ, ఎవరి దగ్గరికి వెళ్తున్నారు ఈ రోజుల్లో? మన డిపార్ట్మెంట్లో, మన డిపార్ట్మెంట్ గురించి మాట్లాడు, బయట డిపార్ట్మెంట్లో. మన డిపార్ట్మెంట్లో చూడండి చాలామంది అసలు ఏం చెబుతాడు దేవుడు వాళ్ళకి? దేవతలు చెబుతారు. మీ గురించి మాట్లాడలేదు, చెబుతున్నాను నేను. మనము అసలు నా గురించి ఇది జరుగుతుందని తెలిస్తే నాకు నిద్ర పట్టుద్దా? ఏం తెలియకుండా ఉంటే హాయిగా నిద్రపోతాను కదా, అవునా కదా? ఇది జరుగుతుందని తెలిస్తే నిద్ర పడుతుందా నాకు? కాబట్టి ప్రభా, ఐ సబ్మిట్ మై లైఫ్ ఇంటూ యువర్ కేర్, ఇంటూ యువర్ హ్యాండ్స్, లెట్ మీ స్లీప్ పీస్ఫుల్లీ. నేను నా జీవితం నీ చేతుల్లో పెడుతున్నాను, ప్రశాంతంగా నన్ను నిద్రపోని అని చెప్పేసేసి, నీ భవిష్యత్తు ఏం జరుగుతుందో అనేటువంటిది శకునాలు చూపించకూడదు. అందుకోసం బైబిల్లో దేవుడు చెప్పింది, వాళ్ళకి రాళ్లతో కొట్టి చంపండి అన్నది. రాళ్లతో అలాంటి వాళ్ళు చూపించుకోవటంటే అంటే అర్థం ఏంటంటే, వాళ్ళ గురించి దేవుని ప్రణాళికను ఏమంటున్నాడు సాతాను? ఇది కాదు నీ దేవుని ప్రణాళిక, ఇది అని సాతాను అబద్ధం చెబుతా అన్నాడు. ఆది కాలంలో అదేగా జరిగింది 1వ అధ్యాయంలో. అసలు నువ్వు తెలియదు కానీ నీకు దేవతల్లాగా అవుతారు అన్నాడు. అయ్యారా దేవతల్లాగా? అసలుది పోయింది. దేవతల్లాగా అయ్యారా? అసలుది పోయింది. ఏంటి? తోటలో ఉండే భాగ్యం పోయింది. దేవతల రాక కావటం పక్కన పెట్టేసేసి అసలు ఆ భాగ్యమే పోయింది, తోటలో ఉండే భాగ్యమే పోయింది. ఎప్పుడైనా సరే ప్రభా ఈరోజు ఇచ్చావు, ఈరోజు అన్నం ఇవ్వయా, ఈరోజు వస్త్రాలు ఇవ్వయా, ఈరోజుకి నా పిల్లలకు కావాల్సింది ఇవ్వనైనా, రేపు మళ్ళా బతికిస్తే రేపు అడిగి ప్రభా. ఇది మన ప్రార్థన కావాలి. అదే నేను ఇంతకుముందు ఒకసారి చెప్పాను, గాడ్ గివ్ అస్ అవర్ డైలీ బ్రెడ్. అదేనా మనం చేయాల్సిన ప్రార్థన? మా అనుదిన ఆహారం నేడు మాకు. ప్రభువు నేర్పిన ప్రార్థన అది. మనం ఏమంటాం? మా అన్ని దినముల ఆహారం ఈరోజు ఇవ్వు అంటాం. ఏమంటాము? అన్ని దినముల ఆహారం ఈరోజు ఇవ్వు అంటాము. కానీ ఈరోజుకి కావాల్సింది ఇవ్వయా, రేపు బతికేస్తావు. హడ్సన్ టేలర్ అదే అన్నాడట తన భార్యతో. అయ్యా రేపటికి ఏం లేవయ్యా అన్నదట భార్య వచ్చి చైనాలో. రేపటికి ఏం లేవయ్యా అంటే ఆయన ఏమన్నాడు? పిచ్చిదానా, రేపు మనం బ్రతకటం ఆయన ఇష్టమైతే మనకు పోషణ ఆయన చూసుకోడా అన్నాడంట. హడ్సన్ టేలర్ చైనా దేశంలో ఘనమైన సేవ చేశాడు. గాడ్స్ వర్క్ డన్ ఇన్ గాడ్స్ వే ల్యాక్స్ నథింగ్ అని రాశాడు ఆయన. ఏమంటాడు? గాడ్స్ వర్క్, తెలుగులో రాస్తాను ఓకే, ఎందుకంటే మెజారిటీ తెలుగులో ఉన్నాం కాబట్టి. దేవుని పని దేవుని విధానంలో జరిగితే అందులో కొదువ లేదు. ఓకే, దేవుని పని దేవుని విధానంలో జరిగితే అందులో కొదువ ఉండదు. ఎవరి స్టేట్మెంట్ అది? కింద రాసుకోండి. ఏ స్టేట్మెంట్ రాసినా ఈ స్టేట్మెంట్ హడ్సన్ టేలర్ అని ఇక్కడ రాయాల. హడ్సన్ టేలర్. ఓకే,
హడ్సన్ టేలర్ రాసింది అది. కాబట్టి మనము శకునాలు చూపించాడా సౌలు? శకునాలు చూపించడం కూడా తప్పే. చూడండి, గాడ్స్ వర్క్ డన్ ఇన్ గాడ్స్ వే. గాడ్స్ వర్క్ డన్ ఇన్ గాడ్స్ వే ల్యాక్స్ నథింగ్. గాడ్స్ వర్క్ డన్ ఇన్ గాడ్స్ వే ల్యాక్స్ నథింగ్. ఓకే, దేవుని పని దేవుని విధానం జరగాలి. ఓకే, రైట్. చూడండి, సౌలు పతనం. రాజ్యం ఎవరికి ఇచ్చాడు? దావీదుకి ఇచ్చాడు. దావీదు వృద్ధి అవుతున్నాడు, రాజుగా చేయబడ్డాడు, యెరూషలేములో ఉన్నాడు, ఎన్నో ఘనకార్యాలు చేశాడు, శక్తిమంతులను తన సైన్యంలో పెట్టుకున్నాడు. ఓకే, సైన్యం దేవుని సైన్యంలాగా ఉంది. దావీదు యొక్క సైన్యం దేవుని సైన్యంలాగా ఉంది. దావీదు పరిపాలన చూస్తే మందస్సం మీద ఎక్కువ దృష్టి పెట్టాడు. యెరూషలేము, ఓకే, మందస్సం మీద ఎక్కువ దృష్టి పెట్టాడు. దావీదు రాగానే ముందు మందస్సం మీద పెట్టాడు దృష్టి. దేవుని పని మీద మనం దృష్టి పెడతా ఉంటుంటే ఆయన మన పని మీద దృష్టి పెడతాడు. ఇంకంతే. ఓకే, దేవుని పని మీద మనం దృష్టి పెట్టాలి. దేవుని పని ఈరోజు ఎటు పోవాలి, ఈరోజు ఎవరిని కలవాలా, ఈరోజు ఏం చేయాలా, ఎవరిని కలవాలా అనేటువంటిది మనం దృష్టి పెట్టాలి. ప్రభా, ఈరోజు నాకు కొంతమందిని పరిచయం చేయయా, లేకపోతే నాకు ఈరోజు ఈ వ్యక్తిని కలవాలయా అని చెప్పేసి దేవుని పని మీద మనం దృష్టి పెట్టాలి. ఓకే, ఎక్కువ దేవుని పని మీద దృష్టి పెట్టాడు దావీదు. ఫిలిష్తీయులపై విజయాలు వచ్చాయి. యెహోవా తన భయమును అన్యజనులందరికీ కలుగు చేశాడు. అంటే దావీదు భయము అందరి మీదకి వచ్చేసింది. ఎప్పుడైతే మనము దేవునికి ఎక్కువ భయపడతామో, ఎప్పుడైతే నేను ఎక్కువ దేవునికి భయపడతానో ఇతరులు నాకు భయపడతారు. అది నేను ఎప్పుడైతే దేవునికి తక్కువ భయపడతానో ఇతరులకు నేను భయపడతాను. రివర్స్లో వస్తుంది అది. నేను ఎప్పుడు దేవునికి భయపడతా ఉంటే ఓకే, ఆ దేవుడి అన్నింటి విషయాల్లో ఇతరులు మనకు భయపడేటట్టు చేస్తాడు. ఓకే, దేవాలయం నిర్మించాలన్న తపన ఆయనకుంది. దావీదుతో దేవుడు నిబంధన చేశాడు 17వ అధ్యాయంలో. దావీదు ధర్మం మరియు నీతిని జరిగించుట, యథార్థంగా నడుచుకోవటం. బత్షెబా స్టోరీ లేదు అసలు దీంట్లో. బత్షెబా గురించి క్వశ్చన్ మార్క్ అనమాట, లేదు అసలు. యుద్ధాలు 20వ అధ్యాయంలో జరిగిన యుద్ధాలు, పాపభరితమైన జనాభా లెక్కలు 21వ అధ్యాయంలో. ఆ తర్వాత చూస్తే రాజ్యం కోసమై రాజాజ్ఞలు, దేవాలయం కోసం దావీదు ఏర్పాటు చేసాడు. అన్ని సామాన్లు మొత్తం తీసుకొచ్చి పెట్టాడు. ఓకే, దేవాలయంలో సేవ చేయడానికి లేవీయులను, యాజకులను వాళ్ళని ఏర్పాటు చేశాడు. సంగీతకారులు, ద్వారపాలకులు, కోశాధికారులు అందరిని ఏర్పాటు చేశాడు. ఎంత ఫోకస్ మొత్తం దేని మీద పెడుతున్నాడు దావీదు? ఎక్కువ అంత ఫోకస్ అంతా దేవుని మందిరం. ఇశ్రాయేలీలందరికీ నేను ఎప్పుడూ ఈ మాట పదే చెబుతుంటాను. మందిరం అంటే చాలా ప్రాణం వాళ్ళకి, దానికోసం ప్రాణమైన ఇస్తారు. మందిరం అంటే అంత ప్రాణం వాళ్ళకి. మందిరం అంటే దానికోసం ఇప్పుడు అన్ని సన్నాహాలు నడుస్తూ ఉన్నాయి. ఇజ్రాయిల్లో మందిరం ఎవరు కడతారో వాళ్ళే మా మెస్సయ అన్నట్టుగా ఉంది ప్రపంచం అంతా. ఇజ్రాయేలీలు మాకు ఎవరు మందిరం కట్టిస్తే వాళ్ళే మా మెస్సయ అంటున్నారు. యాంటిక్రైస్ట్ కడతాడు అనుకోండి, ఇనివే యాంటిక్రైస్ట్ కట్టి ఒక 3.5 సంవత్సరాలు మంచిగానే ఆరాధన చేసుకొని వస్తాడు. ఆ తర్వాత ఓకే నో అంటాడు. అది రాబోతుంది భవిష్యత్తులో. న్యాయాధిపతులు, సమాజపు నాయకులు అందరిని నియమించాడు. ఆ తర్వాత సొలొమోను చివరి ఆజ్ఞ, దేవుడు నిన్ను దేవాలయ నిర్మాణంకి ఏర్పాటు చేసుకున్నాడు అని సొలొమోనుకి ఆజ్ఞ ఇవ్వటం. దేవుణ్ణి తెలుసుకో, దేవుణ్ణి సేవించు, దేవుణ్ణి వెతుకు అని ఆయనకు సొలొమోనుకు కొన్ని జాగ్రత్తలు చెప్పాడు. ఆయన నీకు కనపరుచుకుంటాడని చెప్పాడు. ఓకే, దేవాలయం దేవుని కోసం ఆయన అర్పణలు అర్పించాడు. దావీదు ఎంత ఇచ్చాడో అక్కడ ఉంటుంది 1 దినవృత్తాంతాల చివరిలో చాలా ఎక్కువ ఇస్తాడు దావీదు. నీకు నీవే ఇష్టపూర్వకంగా హృదయపూర్వకంగా కానుకలు ఇవ్వాలి. అది దావీదు దేవుణ్ణి స్తుతించాడు. దావీదు మరణం గురించి చివరికి అక్కడ 1 దినవృత్తాంతాల్లో దావీదు మరణం గురించి ఉంటుంది. అబ్షాలోము తిరుగుబాటు, అమ్నోను మరణము, దావీదు పారిపోవడం, షిమీ పాపం ఇవన్నీ గురించి దీంట్లో మెన్షన్ చేయడు. అది 2వ దినవృత్తాంతాలు 1-2 దినవృత్తాంతాల్లోనే అక్కడ ఉంటుంది. ఆ నెగిటివ్ విషయాలు ఏమి వాడడు. ఓకే, ఇక్కడ మీరు చదువుకుంటే అర్థమవుతుంది. అవన్నీ జస్ట్ చదివితే మీకు అర్థమవుతుంది. వాటి గురించి ఏముండదు తర్వాత.
ఓకే, రైట్. రెండో దినవృత్తాంతాలు ఒకసారి చూడండి. రెండో దినవృత్తాంతాల్లో దేని గురించి మాట్లాడతాడు? 1-2 దినవృత్తాంతాలు కంటిన్యూ అనమాట, కంటిన్యూస్ బుక్. ఓకే, రెండో దినవృత్తాంతాల్లో పేజీ నెంబరు 122. ఓకే, చూడండి 121 ఒకసారి చూడండి. 121లో రెండో దినవృత్తాంతాలు సొలొమోను భాగ్యము, యోధా పతనము. సొలొమోను బాగా డెవలప్ అయ్యాడు. అదే రీతిగా సొలొమోను మరణం తర్వాత యోధా అంతా పతనం అవుతూ వచ్చింది. యోధా గురించే రాస్తాడు ఇక్కడ. 1-2 రాజుల్లో ఇజ్రాయెల్ రాజులు కూడా ఉంటారు, కానీ ఇక్కడ ఇజ్రాయెల్ రాజులు ఒక్కళ్ళ కూడా ప్రస్తావించబడరు. ఒక్కళ్ళ కూడా ఇజ్రాయెల్ రాజులు లేరు. ఎందుకు ఇజ్రాయెల్ రాజులు లేరు? ఈ తిరిగి వచ్చిన జనము ఓన్లీ యోధా వాళ్ళే, అది గుర్తుపెట్టుకోవాలి పాయింట్. తిరిగి వచ్చిన జనము ఇజ్రాయెల్ వారు కాదు. ఇజ్రాయెల్ వారిని చెల్లచెదురు చేశాడు ఆ అషూర్ రాజులు. 722లో ఇజ్రాయెల్ వారిని చెల్లచెదురు చేసినప్పుడే వాళ్ళు వెళ్ళిపోయారు. మొన్న మీరు యూట్యూబ్లో విన్నారా? ఈ ఇజ్రాయెల్ని తిరిగి రమ్మని దేశాలు అడుగుతున్నారు. మన ఇక్కడ వాళ్ళు కూడా మేము వెళ్తామంటున్నారు. అక్కడ మెన్షన్ చేశారు, మీరు యూట్యూబ్లో జాగ్రత్తగా చూస్తే 2700 సంవత్సరాల క్రితం 2700 సంవత్సరాల క్రితం వాళ్ళు వేరే దేశాల్లో చెదిరిపోయారు అని మెన్షన్ చేశారు. మీరు జాగ్రత్తగా ఆ ఇయర్స్ గమనించారో లేదో. 2700 సంవత్సరాలు నేను ఎట్లా చెప్తానో తెలుసునా? చూడండి, ఇది చేరిపోవచ్చా అండి? ఇది ఏమైనా ఫోటో తీశారా? ఎవరైనా ఫోటో తీశారా? తీసి గ్రూపులో పెడతారు, అందుకు రానటువంటి వాళ్ళు. ఇజ్రాయేలీలు 2700 సంవత్సరాల క్రితం చాలా దేశాల్లో చెదిరిపోయారు అని చెప్పేసి ఈ రోజుల్లో కూడా వాళ్ళు ఆ డిస్కవరీ ఛానల్స్లో వేరే ఛానల్స్లో మాట్లాడేటప్పుడు ఆ ఇయర్స్ చెప్తా ఉన్నారు. 2700 సంవత్సరాల క్రితం, 2700 సంవత్సరాల క్రితం అని. 2700 బీసీ 2700 అంటే ఇప్పుడు 2000లో ఉన్నావా? 700 వెనక. బీసీ 722లో జరిగింది ఈ సంఘటన. 722లో ఇజ్రాయేల్ని వేరు దేశాలకు చెల్లాచెదురయ్యేటట్టు చేసేసారు. 10 గోత్రాలు చెల్లాచెదురైపోయారు. అసలు చెట్టుకుక్కలు పుట్టకుక్కలు వెళ్ళిపోయారు. అసలు వాళ్ళ దేశంలో లేరు. వాళ్ళని ఉండనేవాకంటారా దేశంలో అని చెప్పేసి చెల్లాచెదురు చేస్తే 2000 ఎప్పుడు ప్లస్ 700 2700 అయిందా కాలేదా? ఇప్పుడు 2000లో ఉన్నాం కదా. 700 2700. ఈ డిస్కవరీ వాటిల్లో ఈ అన్ని ఛానల్స్లో 2700 సంవత్సరాల క్రితం వాళ్ళు వేరు దేశాల్లో చెదిరిపోయి ఆ దేశాల్లో బగుతున్నారని చెప్తా ఉన్నారు. అప్పుడు జరిగింది. కాబట్టి ఇప్పుడు పాయింట్ ఇజ్రాయెల్ రాజుల గురించి అవసరం లేదు. ఎందుకంటే వాళ్ళు అసలు రిటర్న్ వచ్చిన వాళ్ళు కాదు. రిటర్న్ వచ్చింది ఓన్లీ యోధా వాళ్ళే. యోధా, బెన్యామీనీలు వాళ్ళే తిరిగి వచ్చింది యెరూషలేముకు మళ్ళా. కాబట్టి వచ్చిన వీళ్ళ గురించి అక్కడ మాట్లాడతాడు. ఓకే, రైట్. 1-9 అధ్యాయాలు ఉమ్మడి రాజ్య పరిపాలన, 10-36 అధ్యాయాల్లో తర్వాత వచ్చిన రాజుల పరిపాలన. 1-9 అధ్యాయాలు ఒక 30-40 సంవత్సరాల పరిపాలన ఉంది. 40 సంవత్సరాల సొలొమోను. ఆ తర్వాత 931లో ఆయన చనిపోతాడు. 931 నుండి 586 వరకు జరిగినటువంటి స్టోరీ దరిదాపుగా ఒక 300-400 సంవత్సరాల చరిత్ర. అది చూస్తాం మనం. చూడండి, ఇక్కడ నెక్స్ట్ పేజీలో 122లో ఉంది. 1-9 అధ్యాయాలు 40 సంవత్సరాలు జరిగితే చూడండి, 10-36 అధ్యాయాలు 393 సంవత్సరాల చరిత్ర. కింద ఇచ్చారు చూసారా? కింద దేవాలయ ప్రతిష్ట, దేవాలయ దుస్థితి మరియు వినాశనం అని ఇచ్చాడు చూసారా ఆ చార్ట్లో. ఓకే, రైట్. మొదటి భాగంలో సొలొమోను ఉమ్మడి రాజ్యం పరిపాలన. సొలొమోను చనిపోయిన తర్వాత దేశమంతా విడిపోయిన రాజ్యము. ఎవరెవరు పరిపాలన చేశారు అక్కడ ఇచ్చాడు. పెద్దల సలహాలను ఎవరెవరు తిరస్కరించారు, ఎవరెవరు ఎట్లా జీవించారు, వాళ్ళందరి గురించి అక్కడ రాజ్యం ఎట్లా కొనసాగింది అనేటువంటి వాళ్ళని చివరి చూడండి. అక్కడ తర్వాత వచ్చిన యోధా రాజుల పరిపాలనలు: రెహబాము 17 ఏండ్లు, అబియా ఆ తర్వాత 3 సంవత్సరాలు, ఆసా 41 సంవత్సరాలు, యెహోషాపాతు 25 సంవత్సరాలు, యెహోరాము 7 సంవత్సరాలు, అహజ్యా 1 సంవత్సరం చెడ్డ పరిపాలన, అతల్యా 6 సంవత్సరాలు. అతల్యా రాణి అన్నమాట, అహాబు కూతురు.
యోవాషు 40 సంవత్సరాల పరిపాలన. యోవాషు, అమాజ్యా, ఇంత అట్లా అందరి గురించి ఇస్తాడు. వాళ్ళ ఎదురుగా వాళ్ళ యొక్క ఆ టైంలో ఎట్లా ఉంది, దేవాలయం ఎట్లా, ఎవరు దేవాలయం గురించి ఎట్లా శ్రద్ధ తీసుకున్నారు వాళ్ళ గురించి ఇచ్చాడు. చూడండి, చివరికి యోధా పతనం, చివరి నలుగురు రాజులు వచ్చినటువంటి చివరి వాళ్ళు యెహోయాహాజు, యెహోయాకీము, యెహోయాకీను, సిద్కియా. నలుగురు రాజులు 3 చెరలను పెట్టాడు అక్కడ. 3 సార్లు అనమాట యెరూషలేము నుండి బబులోనికి వెళ్ళటం. 605, 597, 586, 3 సార్లు. ఓకే, దేవాలయం పూర్తిగా నాశనం అయిపోయింది. బబులోన్లోకి వెళ్ళిపోయారు. అక్కడ దేవాలయం లేదు కాబట్టి బబులోనులో వాళ్ళు అక్కడ ఆరాధన చేస్తున్నారు, సమాజ మందిరాలలో. చివరికి ఏమి ఇచ్చాడు అక్కడ? కోరేషు శాసనం అని ఇచ్చాడు. చూడండి, తిరిగి వెళ్ళమని కోరేషు శాసనము. ఒకసారి కొద్దిగా ఇర్మియా గ్రంథంలో ఒక 2 దయచేసి. ఇర్మియా గ్రంథంలో ఇరవై 24 ఒక 2 దయచేసి. ఇర్మియా గ్రంథము 24 అక్కడ మాట్లాడతాడు ఇర్మియా, నేను మిమ్మల్ని అక్కడ పంపిస్తాను అని అంటాడు. గుర్తుపెట్టుకోండి, ఇర్మియా అదే టైంలో ఉన్నటువంటి ప్రవక్త. అందుకోసం ఇర్మియా దగ్గరికి వెళ్తున్నాం మనం. ఒక్క నిమిషం చూస్తున్నాను. ఇర్మియా అంత ముందు నుంచి ఉన్నాడు, మిగిలిపోయారు కదా, మిగిలిపోయిన వారికి కూడా ఉన్నాడు. ఓకే, రైట్. చూడండి 25వ అధ్యాయంలో దయచేసి ఒకసారి చూడండి. 25 25వ అధ్యాయంలో 1 నుండి. యోషియా కుమారుడు యోధారాజు అయిన యెహోయాకీము 4వ సంవత్సరమున, అనగా బబులోను రాజు నెబుకద్నెజరు మొదటి సంవత్సరమున, యోధా ప్రజలందరి గురించి ఇర్మియాకు ప్రత్యక్షమైన వాక్కు. ప్రవక్త అయిన ఇర్మియా యోధా ప్రజలందరితో, యెరూషలేము నివాసులందరితో ఆ వాక్కును ప్రకటించెను. ఏంటది? చూడండి, అక్కడ ఏమంటున్నాడంటే, ఆమోను కుమారుడు యోధా రాజు అయిన యోషియా 13వ సంవత్సరం మొదలుకొని నేటి వరకు ఈ 23 సంవత్సరంలో యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమవుతూ వచ్చాను. పెందల కాడ లేచి మీకు ఆ మాటలు ప్రకటించి వచ్చినను మీరు వినకపోతిరి. మీ చేతి పనుల వలన నాకు కోపం పుట్టింపుకున్నట్లు, నేను మీకు ఏ బాధయో కలుగజేయకున్నట్లు అన్య దేవతలు అనుసరించడం, వాటిని పూజించడం, వాటికి నమస్కారం చేయటం మాని మీరందరూ మీ చెడ్డ మార్గములను దుష్టమ క్రియలను విడిచిపెట్టి తిరిగిన ఎడల యెహోవా మీకు మీ పితరుల నివాసంగా దయచేసిన దేశంలో మీరు నివసించరని చెప్పుటకై దేవుడు పెందల కాడ లేచి ప్రవక్తలైన తమ సేవకులందరినీ మీ వద్దకు పంపుతూ వచ్చినను మీరు వినకపోతిరి. వినుటకు మీరు చెవియకుంటిరి. అయితే మీకు బాధ కలుగుటకై మీ చేతుల పనుల వలన నా కోపం పుట్టించి మీరు నా మాట ఆలకింపకపోతిరి. దేవుడు సెలవిస్తున్నాడు, సైన్యంలో దేవుడు ఇలాగూ సెలవిస్తున్నాడు, మీరు నా మాటలు ఆలకింపకపోతే కనుక నేను ఉత్తర దేశంలో ఉన్న సర్వజనములను. ఈ ఇర్మియాలో ఆ పదం మీకు పదే పదే వస్తుంది, గుర్తుపెట్టుకోండి. ఉత్తర దేశం, ఉత్తర దేశం, ఉత్తర దేశం అని అంటాడు. ఓకే అయ్యా, 25:9. ఓకే, ఏముంది అక్కడ? ఏమంటున్నాడు? ఈ జనులు శాపగ్రస్తులై అపహాస్యాస్పదముగా ఎప్పటికీ పాడుగా ఉండజేసేదను అంటున్నాడు. చూడండి 9 చివరలో. సంతోష నాదము, ఉల్లాస శబ్దము, పెండ్లి కుమారుని స్వరము, పెండ్లి కుమార్తె స్వరము, తిరగటరాళ్ళ ధ్వని దీపకాంతి వారిలో ఉండకుండా చేసేదను. తిరగటరాళ్ళ ధ్వని అంటే పెళ్ళిళ్ళు జరగవు, పెళ్ళి చేసుకోరు, పెళ్ళిళ్ళు చేసుకోరు అంటే ఇంకా అంత భయంకరంగా ఉంటుంది. ఇంకేం పెళ్ళి చేసుకుంటారు? జనం ఇళ్ళల్లో చచ్చిపోయారు అనుకోండి, పెళ్ళిళ్ళు చేసుకుంటారా? చేసుకోరు. తిరగటరాళ్ళదని అంటే తిరగలు ఏ ఇంట్లో జనం ఉంటే తిరగలు ఇసురుతారండి, అంతేనా కాదా? ఇంట్లో జనం ఉండాలా, గాదిలో ధాన్యం ఉండాలా, గాదిలో ధాన్యం ఉండాలి. ఇంట్లో జనం ఉంటే తిరగటి చూస్తూ ఉంటారు, పిండి పట్టుకుంటారు, రొట్టెలు చేసుకుంటారు. అసలు జనమే లేకపోతే, పంటే లేకపోతే, గాదిలో ధాన్యమే లేకపోతే ఇంకేం తిరగటి విసురుతారు? తిరగటి విసరరు. కాబట్టి ఏ ఇంట్లో కూడా తిరగటి శబ్దం వినపడదు అంటున్నాడు. ఓకే, అది దేశం మీదకి రప్పిస్తానంటున్నాడు. కాబట్టి ఇక్కడ ప్రవక్త ద్వారా దేవుడు ఏం మాట్లాడుతున్నాడు అంటే, ఇర్మియా ద్వారా దేశం సర్వనాశనం అవుతుంది అని చెప్పేసేసి 29:10 ఒకసారి చూడండి. ఇప్పుడు
29:10. పెద్ద చదవండి అయ్యా. దానియేలు అదే మాట అంటాడు. దానియేలు, అయ్యా నువ్వు ఇర్మియా ద్వారా ప్రవచించిన మాటలు పూర్తయినవి అంటాడు. చూడండి ఒకసారి దానియేలులోకి రండి. ఒకసారి దానియేలు 70 సంవత్సరాల తర్వాత తిరిగి తీసుకొస్తా అన్నాడా అనలేదు? ఇక్కడ తిరిగి తీసుకొస్తా అన్నాడు కదా. ఇప్పుడు దానియేలు 9 చూడండి. 9:2 అహష్వేరోషు ఏలుబడిలో. ఓకే, అహష్వేరోషు కుమారుడు దర్యావేషు ఏలుబడిలో దానియేలు నేను ఓకే అది ఇర్మియాకి తెలియజేశాడు ఆ రోజున దేవుడు. 70 సంవత్సరాలు అయిపోయినప్పుడు ఇప్పుడు దేవా నీవు 70 సంవత్సరాలు పాడుగా ఉంటుందన్నావు కానీ మళ్ళీ తిరిగి తీసుకొస్తా అన్నావు కానీ నా ప్రజలయ్యా తీసుకుపోకూడదు ప్రభా అని మరపెడతా ఉన్నాడు. దేవునికి మరపెడతా ఉన్నాడు దానియేలు. ఓకే, కాబట్టి ఇర్మియా ఇందాక అయ్యా మీరు మాట్లాడారు, ఇర్మియా మిగిలిపోయిన జనానికి ప్రవక్తగా ఉన్నాడా? అంతేకాదు, ఇర్మియాని ఏం చేశారంటే వాళ్ళు అలెగ్జాండ్రియా అనే ప్రాంతానికి బలవంతంగా తీసుకొని పోయారు. మిగిలి ఉన్న జనం ఏం చేశారో తెలిసిన వాళ్ళందరూ, అమ్మ ఇక్కడ ఉంటే బతకలేమరా, మనం ఐగుప్తు వైపు వెళ్దాం. ఐగుప్తు వైపు వెళ్తే అలెగ్జాండ్రియా అనే అక్కడ ఒక ప్రాంతం ఉంటుంది, అదంతా సారవంతమైన భూమి. అప్పుడు గోషెన్ ప్రాంతం ఉంది చూడండి, నిర్గమాకాండంలో ఉన్నారు. ఆ గోషెన్ భూభాగం అంతట్లో పచ్చగుంటే అక్కడ వర్ధిల్లారు. ఆ ఏరియా కొద్దిగా పైభాగంలో ఉంటుంది అలెగ్జాండ్రియా అనేటువంటి ప్రాంతం, ఎలిఫాంటైన్ అనేటువంటి ఒక ఏరియా ఉంటుంది. అక్కడ ఇర్మియా జీవితం ముగిస్తుంది. తిరిగిపోయి అక్కడికి పోయేటప్పుడు బలవంతంగా తీసుకొని పోతారు ఇర్మియాని. అది ఇర్మియా గ్రంథంలో ఉంటుంది. ఓకే, కాబట్టి ఇర్మియా ఏం చెప్పాడో అవే ఖచ్చితంగా నెరవేరింది. కోరేష్ మళ్ళా వచ్చి శాసనం ఇచ్చి మీ దేశాలకు వెళ్ళాలనుకునే వాళ్ళు వెళ్ళండి. 70 సంవత్సరాల తర్వాత జరిగింది. వెళ్ళండి అంటే ఇందాక వచ్చారా రాలేదా జనం? 50,000 మంది వచ్చారా రాలేదా? 1-2 దినవృత్తాంతాల తర్వాత ఏముంది ఇప్పుడు? ఇంకా ఎజ్రాలో అదే చూస్తాం స్టోరీ కంటిన్యూషన్. వచ్చిన వాళ్ళు వాళ్ళు వచ్చి ఏం చేశారు, ఏం మొదలుపెట్టారు, పని మొదలుపెట్టారు. అంతా వచ్చిన వాళ్ళే ఎక్కడెక్కడ ఉన్నారు, ఏ స్థలాల్లో ఉన్నారు అని 1 నుండి 6 అధ్యాయాలు మొత్తం ఏం చెబుతారంటే వచ్చారా దేవాలయం కట్టుకున్నారు అని చెప్తారు. ఓకే, 6 అధ్యాయం అయిపోయిన తర్వాత ఎజ్రాలో 6వ అధ్యాయము 7వ అధ్యాయం మధ్యలో అక్కడ స్టోరీ జరుగుతుంది, ఎస్తేరు గ్రంథం. ఓకే, 6వ అధ్యాయం తర్వాత ఎజ్రా రెండోసారి తిరిగి వచ్చిన జనాన్ని ఆ ప్రాంతంలో ఉన్న జనానికి ఆత్మీయంగా బతకండి, ఆత్మీయంగా ఉండండి, ఆత్మీయంగా జాగ్రత్తగా ఉండండి అని హెచ్చరికలు చేస్తూ ధర్మశాస్త్రం బోధిస్తూ ప్రజలందరికీ ధర్మశాస్త్రాన్ని బోధిస్తాడు ఎజ్రా. అది ఎస్తేరు అక్కడ స్టోరీ అక్కడే ఉన్న వాళ్ళలో జరిగిన స్టోరీ. నెహెమ్యా అక్కడున్నాడు, బబులోన్లో ఉన్నాడు. నెహెమ్యా వింటాడు, ఏందిరా ఏం జరుగుతుందిరా, మన వాళ్ళు ఎట్లున్నారా అని తెలుసుకుంటాడు. ఏం బాగున్నారయ్యా, ఇల్లు కట్టుకున్నారు, దేవాలయం కూడా కట్టుకున్నారు, కానీ చుట్టూ ప్రహరీలే, గోడలు లేవు. గోడలు లేక ఎవరు పడితే వాళ్ళు జ్వరపడుతున్నారు, దోపిడీ గంటలు వస్తున్నారు, పరిస్థితి బాగలేదు, కాస్త ఈ విషయం గురించి ఆలోచించకూడదు అంటే ఆయన ఉపవాసం ఉండి రాజు దగ్గరికి పోయినప్పుడు ఏందబ్బా విచారంగా ఉన్నావు అంటాడు. నా జనం అక్కడ బాధల్లో ఉంటే నేను విచారంగా ఉండకుండా ఏం చేయను, అక్కడ జనం అసలు ప్రాకారాలు లేక అల్లాడిపోతున్నారు అంటే మొత్తం డబ్బు ఎంత కావాలంటే తీసుకుపోయి మొత్తం గడిచుకోపో అంటాడు. ఎన్ని రోజుల్లో? 52 రోజుల్లో. కలవరి టెంపుల్ కూడా వాళ్ళు 52 రోజుల్లో కట్టారట కదా, చెప్తూ ఉంటాడు ఆయన స్టోరీ. ఆయన వాళ్ళ చర్చి వాళ్ళు కూడా 52 రోజులు కట్టారట. ఇక్కడ వీళ్ళేం కట్టింది ప్రాకారాలు, వీళ్ళేమో వాళ్ళు మందిరం కట్టుకున్నారు. ఎనివే అదొక సవాలుగా తీసుకున్నారు, కొన్ని సవాలుగా తీసుకోవచ్చు మోటివేషన్గా. 52 రోజుల్లో చుట్టూ కట్టుకున్నారు అన్నీ. అంటే డివైడ్ చేశాడు వర్క్. మీ అబ్బాయి మీ పోర్షన్ ఎంతవరకు రా, అంతవరకు మీరు చూసుకోవటమే, అక్కడి నుంచి అది నీ పోర్షన్ రా, అంతవరకు అది మీ పోర్షన్. డివైడ్ చేస్తే ఏమైంది?
వాడు చేస్తాను నేను చేయాలి, వాడు చేస్తాను నేను చేయాలి, వాడు చేస్తాను నేను చేయాలి. అది ఆ పోటీ మీద చేస్తారు. వర్క్ ఎప్పుడైనా డివైడ్ చేస్తే పోటీ మీద చేస్తూ ఉంటారు. అంత స్పీడ్గా జరిగింది. ఆ టైంలో నెహెమ్యా అక్కడే ఉన్నాడు. నెహెమ్యా ఎక్కడే ఉన్నాడు, అక్కడికి వెళ్ళకుండా ఇక్కడే ఉండి పని అంతా పూర్తయిన తర్వాత మళ్ళీ వెళ్తాడు నెహెమ్యా. ఓకే, ఇందాక ఎజ్రా టైంలో హగ్గై జకర్యాలు ఇద్దరు ప్రవక్తలు ఉంటారు, వాళ్ళ జనాన్ని మోటివేట్ చేయడానికి. ఈ టైంలో మలాకీ ఉంటాడు. నెహెమ్యా టైంలో మలాకీ ఉంటాడు. నెహెమ్యా టైంలో ఏమవుద్దంటే మందిరంలో దశంభాగాలు ఇవ్వటం ఇవన్నీ సరిగ్గా చేయకపోయేసరికి మలాకీ అంటాడు, నా దగ్గరే దొంగతనం చేస్తున్నారా మీరు, నా దగ్గరే దొంగతనం చేస్తున్నారు. ఏ విషయంలో దొంగతనం చేసామంటే దశంభాగాలు ఇవ్వటంలో దొంగతనం చేశారంట. ఓకే, మనం కూడా దశంభాగాలు దేవునికి ఇవ్వటం మర్చిపోకూడదు. మనం ఇచ్చేది ఏంటంటే అందరూ ఇచ్చేదాన్ని మనం బతుకుతాం అంటారా? మనం కూడా దేవునికి ఇచ్చేది దేవునికి ఇవ్వాలి. మనం దేవునికి ఇచ్చేది ఎప్పుడు కూడా అందరికీ. దశంభాగం అనేటువంటిది అందరికా కొందరికా? మనుషులుగా పుట్టిన అందరికీ అనాల. మనుషులుగా పుట్టిన అందరికీ. అందరూ దశంభాగం ఇవ్వటం అంటే అర్థం ఏంటంటే కృతజ్ఞతాభావం, థ్యాంక్ఫుల్ హార్ట్. విత్ థ్యాంక్ఫుల్ హార్ట్. ముఖ్యంగా ఆయన ఎరిగిన వాళ్ళు, అది సేవకులైనా విశ్వాసులైనా, మనం అందరము ఇవ్వటం నేర్చుకుంటే దేవుడు మనకు ఇస్తూనే ఉంటాడు. ఎక్కువ ఇస్తే ఎక్కువ పొందుకుంటాం, తక్కువ ఇస్తే తక్కువ పొందుకుంటాం. ప్రభా మీకు వందనాలు, స్తోత్రాలు. ఈరోజు 1-2 దినవృత్తాంతాలు, అసలు ఈ గ్రంథాలు ఎంత ఎంత నమ్మదగినవి ఆయన. నిజమయ్యా, మాకు ఎంత మీ వాక్యం మాకు ఎంత నమ్మదగినది నా తండ్రి. ట్రస్ట్ వర్ది, వీ కెన్ ట్రస్ట్ ఆల్వేస్. మేము దీన్ని నమ్మొచ్చు ప్రభా, ఎప్పుడు నమ్మొచ్చు ప్రభా, ఎప్పటికీ నమ్మవచ్చు నాయన. మీ వాక్యం మాకు ఇచ్చారయ్యా. పరిశుద్ధాత్మ దైవమా, ఎంత భద్రపరిచారయ్యా ఈ వాక్యం రాయటంలో. ఎందరిని వాడుకున్నారు నాయన, ఎందరిని వాడుకొని మా చేతుల్లోకి ఇటు రీతిగా ఈ గ్రంథం రావటం అమూల్యమైన గ్రంథమయ్యా. ఈ వేద పుస్తకం నాయన అయ్యా, అమూల్యమైన గ్రంథమయ్యా. ఓ ప్రభా, అమూల్యమైన గ్రంథమైన. అందుకోసం దావీదు అంటాడు, నాకు జుంటి తేనె దారులు దొరికినట్టుగానే ఉంది అంటాడు నాయన. నీ వాక్యం చదువుకుంటే మేము బతుకుతామయ్యా. నీ వాక్యమే మమ్మల్ని బతికించేదయ్యా. ఓ మా బాధల్లో మాకు నెమ్మది ఇచ్చేది అదే నాయన. నీ వాక్యం మేము బాగా చదువుకొని, ఎప్పుడు చదువుకొని, రోజు చదువుకొని నీకు నమ్మదగిన వారంగా మేము బతుకుతాం. సహాయం చేయండి. యేసయ్య నామం ప్రార్థిస్తున్నాం తండ్రి.